హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. మీషో నుంచి 15 డిఫరెంట్ వెరైటీ మోడల్స్ అండి. ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో మీరు కొన్ని అయితే అసలు ఇట్లాంటివి అయితే నాకు తెలిసి చూసి కూడా ఉండరు. ఇలాంటి కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే కనుక షేర్ చేయడానికి ఈ వీడియో కోసం అయితే కనుక తీసుకొచ్చానండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి, అన్నీ కూడా చక్కగా అండర్ బడ్జెట్లో అయితే కనుక ఉన్నాయి. సో వన్ బై వన్గా అయితే కనుక మీకు ఒక్కొక్కటిగా క్లియర్గా అయితే కనుక చూపించేస్తాను. ఇదంతా కూడా చక్కగా ఇట్లా వర్క్ వచ్చింది. ఈ వర్క్ మీద అంతా కూడా ఇట్లా మిర్రర్ డిజైన్ డీటెయిలింగ్, అలాగే గోల్డ్ థ్రెడ్ వర్క్, సీక్వెన్స్ వర్క్ అండ్ హ్యాండ్ మీద కూడా చక్కగా అయితే కనుక ఈ వర్క్ అనేది తీసుకున్నారండి. చాలా బాగుంది అసలు క్వాలిటీ అయితే కనుక మీరు చూసుకున్నట్లయితే. అండ్ హ్యాండ్ మీద కూడా మీకు ఈ లేస్ బార్డర్ స్టైల్ అయితే కనుక వచ్చింది, అలాగే లైనింగ్ వచ్చింది. హెవీ పీస్ అండి, డిఫరెంట్ కలర్స్ థ్రెడ్స్ వర్క్ రావటం వల్ల ఏంటంటే చాలా వాటికైతే మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే ఈ కలర్ చాలా బాగా అనిపించింది, సో అందుకోసం తీసుకున్నాను. సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. పెద్ద సైజ్ ఉంటాయి కదా అండి మీకు మిర్రర్స్, ఆ వర్క్ అయితే కనుక తీసుకున్నారనమాట. ఇంకా కూడా నేను చాలా క్లోజప్ లుక్లో చూపెడుతున్నాను, మీరు చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ ఇచ్చేసారు. నెక్స్ట్ దీని గురించి మాట్లాడుకున్నట్లయితే కప్స్ గురించి, సాఫ్ట్ కప్స్ అయితే కనుక దీనిలో ఆల్రెడీ వచ్చినాయి. ఖర్చు గురించి చూసుకున్నట్లయితే ఇంటర్లాక్ విత్ 2 ఇంచెస్ అండి, 2 ఇంచెస్ కింద ఉంది. పైకి వెళ్ళే కొంచెంగా అయితే కనుక మనకి 1 ఇంచ్ వరకు మాత్రమే ఖర్చుతో అయితే కనుక మనకి అవైలబుల్గా ఇచ్చారనమాట. సో దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనిలో కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా షోల్డర్ ఫిట్టింగ్ కోసం ఇట్లా అయితే కనుక డోరీస్ అనేది ఇచ్చారండి. కొంచెం మిర్రర్ వర్క్ బ్లౌజెస్ కొంచెం లేటెస్ట్ అండ్ ట్రెండింగ్గా వచ్చినటువంటి బ్లౌజెస్తో చూస్తుంటే కనుక ఈ బ్లౌజ్ తప్పకుండా నేను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. హ్యాండ్ మీద కూడా అయితే కనుక ఈ విధంగా వర్క్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా ఇలా వచ్చింది. ఇది మన ఫస్ట్ బ్లౌజ్ అనమాట. అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి ఈ ఒక్కసారి చూడండి, ఈ బ్లౌజ్ అయితే నేను ఫ్యాబ్రిక్గా తెప్పించాను. సో నేను అప్పుడప్పుడు కుట్టించుకున్నప్పుడు అందరూ కూడా అడుగుతూ ఉంటారనమాట ఎక్కడ తీసుకున్నారు. నేను కూడా ఇలాగే కలెక్ట్ చేసుకుని నేనైతే నా సైజ్ వైజ్గా అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేయించుకుంటూ ఉంటానండి. సో ఇదైతే కనుక మనకి బీడ్స్ వర్క్తో అయితే కనుక వచ్చినటువంటి లేటెస్ట్ ప్యాటర్న్. ఇది రా సిల్క్ మెటీరియల్ అండి. ఇదైతే కనుక మొత్తం అంతా కూడా బీడ్స్ వర్క్ థ్రెడ్ వర్క్లో అయితే కనుక ఇది మనకి లైక్ నెక్ లైన్ హ్యాండ్స్తో అయితే కనుక ఈ పార్ట్ వస్తుంది. ఇదైతే కనుక మనకి హ్యాండ్ లైనింగ్ వేయించి మనం స్టిచ్చింగ్ అయితే కనుక చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ఎలా అంటేనండి లైక్ నాట్ ఎగ్జాక్ట్లీ రా సిల్క్, కొంచెం మిక్స్డ్ పైన ఉంది. లైక్ ఎట్లా మనకి పట్టు అండ్ అది కలిపితే వచ్చేటువంటి ఫ్యాబ్రిక్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ మీరు ఫ్రంట్ సైడ్ వర్క్ చేయించుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు లెంత్ చూసుకోండి. ఈ లెంత్ చూసుకున్న తర్వాత మీరు టైలర్కి ఇచ్చేటప్పుడు కూడా ఫ్రంట్గా వస్తే బాగుంటుందా, లేకపోతే మీకు కరెక్ట్గా ఉంటుందా హుక్ పార్ట్, లేకపోతే బ్యాక్ వస్తే మీకు డీప్ సరిపోతుందా అనే దాన్ని బట్టే మీకు అయితే ఫ్రంట్ లేకపోతే బ్యాక్ అనేది మన నెక్ లెంత్ని బట్టి మీరు కట్ చేయించుకుని స్టిచ్చింగ్ చేయించుకోండి. ఇది మీరు ఫ్రంట్కి పెట్టుకుంటే ఇది మీరు బ్యాక్ పెట్టేసుకోండి. ఇది కనుక మీరు బ్యాక్ పెట్టుకుంటే ఇది మీరు ఫ్రంట్కి పెట్టుకోండి. సో ఈ లెంత్ డిపెండ్స్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. దాన్ని బట్టి నేనైతే దీన్ని బ్యాక్కి రికమెండ్ చేస్తాను, బికాజ్ ఈ లెంత్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదైతే కనుక దీనికి వచ్చేటువంటి సెకండ్ హ్యాండ్. సో ఇదైతే కనుక ఇట్లా పీసెస్గా తీసుకున్నాం అనమాట. దీన్ని కలిపి స్టిచ్చింగ్ చేయించుకుంటే మీకు కరెక్ట్గా అయితే కనుక షేప్ అనేది బ్లౌజ్గా వచ్చేస్తుంది. ఇది ఒక డిజైన్ అండి. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ చూపిస్తాను. ఇది కూడా చాలా లేటెస్ట్గా అయితే కనుక వచ్చినటువంటి డిజైన్. అండ్ ఇది ఫ్రంట్ మీకు వీ నెక్లో అయితే కనుక ఉంటుంది. ఇదైతే కనుక బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, బ్యాక్ అయితే కనుక మనకి ఓపెన్తో పాటుగా డోరీస్ ఫిట్టింగ్ అంతా కూడా మీకు ఈ విధంగా వచ్చింది. నైస్, కొంచెం ఎట్లా అంటే లాంగ్ వీనెక్స్ ఇష్టపడే వాళ్ళకైతే కనుక ఇది చాలా బాగుంటుంది. పైపింగ్ ఉండింది అండ్ ఎల్బో లెంత్ వరకు అయితే కనుక హ్యాండ్స్ అనేది వచ్చేసాయి. కాస్త క్లోజప్ లుక్లో చూసుకోండి. ఫ్యాబ్రిక్ డిజైన్ అంతా కూడా మీకు అర్థమవుతుంది. విత్ కప్స్తో వచ్చింది. ఇదైతే కనుక ప్యాటర్న్ ప్రీమియం క్వాలిటీ వచ్చింది. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దీనిలో కూడా. 3 to 4 కలర్స్ పైన అయితే కనుక మనకి ఇట్లా క్రాస్ లైన్స్ పైన వచ్చేసింది. అండ్ నెక్స్ట్ అయితే కనుక దీనికి సపోర్ట్ లాగా ఒక లైక్ ఎట్లా బెల్ట్ లానే వేశారనమాట. లైక్ వీ నెక్ షేప్ అనేది ఆ స్టిఫ్నెస్ కోసం. నెక్స్ట్ అయితే కనుక అండి దీనిలో మనకి కప్స్ వచ్చాయి, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, అలాగే అయితే కనుక మనకి జస్ట్ 1 ఇంచ్ మాత్రమే ఖర్చుతో అయితే కనుక వచ్చింది. పాలిస్టర్, దీనికి కూడా పాలిస్టర్ లైనింగ్ వేశారు. ఫస్ట్ మిర్రర్స్ చూపించాను కదా, అది కూడా మీకు నేను అన్నీ కూడా చాలా డిజైన్ డీటెయిలింగ్ అన్నీ కూడా క్లియర్గానే చెప్తున్నాను. ఇంకేమైనా డౌట్ ఉందనుకుంటే కనుక మీరు నాకు ఒకసారి కామెంట్ పెట్టేయండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. సైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక అండి మీ సైజు కొన్నిట్ల చార్ట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో మీరు మెజర్ చేసుకుని మీ సైజ్ వైజ్గా అయితే కనుక కార్ట్లో వేసుకోండి. కొన్నిట్లో లిమిటెడ్ సైజెస్ ఉంటాయి, కొన్నిట్లో చాలా సైజెస్ ఉంటాయి. అందులో మీ సైజ్కి ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీరు తీసేసుకోవడమే. నెక్స్ట్ అయితే కనుక ఇది ఒక బ్లౌజ్ చూపిస్తానండి. పట్టు స్టైల్లో అయితే కనుక చాలా బాగుంటుంది. చాలా వాటి మీదకి మీకు మ్యాచింగ్ వస్తుందని నేను తీసుకున్నాను.
బ్యాక్ ఓపెన్ బ్లౌజ్తో అయితే కనుక మనకి ప్రీమియం క్వాలిటీలో వచ్చింది. మీరు కావాలంటే కాస్త క్లోజప్ లుక్లో ఆ స్టైన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఎల్బో లెంత్ వరకు వచ్చి ఇదైతే కనుక చక్కగా జరీ వీవింగ్, నైస్ జరీ వీవింగ్, డీసెంట్ ఫ్యాబ్రిక్ అండ్ లైక్ ఎలా అంటే డీసెంట్ అని ఎందుకన్నానంటే ఎగ్జాక్ట్ మనం పట్టులో కొనుక్కుంటే ఎంత డీసెంట్ సెటిల్డ్ లుక్ వైజ్ క్లాస్ కనపడుతుందండి. ఎగ్జాక్ట్గా అలాగే వచ్చింది. మంచిగా ఉంది, నెక్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా డెఫినెట్గా వెళ్ళొచ్చు. ఇది కూడా మీకు అయితే పాలిస్టర్ లైనింగ్ విత్ కప్స్తో అయితే కనుక వచ్చేసి మీకు 1 ఇంచ్ అయితే కనుక మీకు ఖర్చుతో వచ్చిందనమాట. ఇది ఈ బ్లౌజ్ అండి. కొన్నిట్లో మనకి కలర్స్ అవైలబుల్గా ఉంటాయి, కొన్నిట్లో వచ్చేసి ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు ఒకవేళ కలర్ ఓకే అయితే నేను ఇచ్చిన లింక్ అయితే క్లిక్ చేస్తే డైరెక్ట్గా లింక్ వెళ్ళిపోతారు బ్లౌజ్లోకి. సైజ్ చూసుకోండి, కార్ట్లో వేసుకోండి, చెక్అవుట్ చేసేసుకోండి. కలర్ కూడా చాలా బాగుంది. బోల్డ్ వాటి మీదకి ఇలాంటి వాటి అన్నిటి మీదకి కూడా మనకి చక్కగా పింక్ అనేది వస్తుంది. అండ్ నేను రీసెంట్గా ఇచ్చినటువంటి శారీస్ మీరు చూసే ఉంటారు కదా, నిన్నటి మన వీడియోలో అప్లోడ్ అయింది లెనిన్ కాటన్ శారీస్లో అందులో చూపించినటువంటి శారీ ఇది దానిలోంచి తీసుకున్నానండి. లింక్ నేను మీకు కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, చూసుకోండి శారీ కావాలనుకుంటే కనుక. నెక్స్ట్ అయితే కనుక అండి సింపుల్ వర్క్ కావాలనుకునే వారికి ఫ్రంట్ ఏమో వీ నెక్ లైన్ పైన కూడా చక్కగా ఈ విధంగా వర్క్ తీసుకున్నారు. అండ్ ఇది కూడా మంచి క్లాత్ అనమాట. లైక్ ఎలా చెప్పొచ్చు అంటే దీన్నండి విస్కోస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి కదా అలా వచ్చింది. హ్యాండ్ మీద కూడా మనకైతే కనుక ఇలాగ సీక్వెన్స్ వర్క్ అయితే కనుక డిజైన్ చేయబడి ఉండింది. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. బ్యాక్ అయితే కనుక ఇట్లాగ డీప్ రౌండ్ నెక్లో అయితే కనుక మనకి విత్ షోల్డర్ గ్రిప్పింగ్తో అయితే కనుక వచ్చినటువంటి ఈ డోరీస్తో వచ్చిందనమాట. నెక్స్ట్ కప్స్ వచ్చాయి యాజ్ యూజువల్గా. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. ఇవైతే కొంచెం స్టిఫ్గానే ఉన్నాయండి, సాఫ్ట్గా అయితే లేవు. కప్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఇదైతే కనుక మనకి సైడ్లో కూడా 1 ఇంచ్ వరకు కట్స్ అయితే కనుక వచ్చింది. సో ఇదైతే కనుక మన నెక్స్ట్ బ్లౌజ్. సో మంచి కలెక్షన్స్ తీసుకొస్తానండి. ఎవ్రీడే అప్డేట్స్ ఉంటాయి మన ఛానల్లో, మీరు చూసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఫాలో అయితే కనుక మంచి మంచి కలెక్షన్స్ లైక్ డిఫరెంట్ కంటెంట్స్ పైన చూస్తూ ఉంటారు కాబట్టి ఏది నచ్చినా కానీ మీరు హ్యాపీగా తీసుకోవడానికి మన ఛానల్ ఫాలో అయితే డైలీ అప్డేట్స్ మీద మీకు లైక్ షాపింగ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. మన రెగ్యులర్ వ్యూవర్స్ అండ్ ఫాలోవర్స్కి అయితే కనుక డెఫినెట్గా నచ్చే వీడియోస్ ఉంటాయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను. ఫ్రంట్ ఇట్లా పోత్లీ బటన్స్లో వచ్చిందండి. వీ నెక్ లైన్ పైన అయితే కనుక వచ్చేసింది. ఇది కూడా విత్ కప్స్తో వచ్చింది. చాలా అంటే లైక్ ఎట్లా మీకు జార్జెట్ మీద ఒకవేళ లక్నో ఈ కాన్సెప్ట్ ఇలా కావాలని అనుకుంటే కనుక ఇది ఒక్కసారి చూడండి. బుట్టా స్లీవ్స్తో వచ్చేసింది. బ్యాక్ అయితే కనుక ఇట్లా డిజైన్ తీసుకున్నారు. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఇది కూడా విత్ కప్తో అయితే కనుక ఇట్లాగా బుట్టా స్లీవ్స్ ప్యాటర్న్ పైన అయితే కనుక మనకి దీన్ని హైలైట్ చేశారండి. దీనిలో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ని బట్టి తీసుకోండి. అండ్ కప్స్ చూసుకున్నట్లయితే కప్స్ అయితే కొంచెం గట్టిగానే ఉన్నాయి. ఇదైతే కనుక అంటే లైక్ కొన్ని సాఫ్ట్గా ఉంటాయి కదా అంత లేదు. నెక్స్ట్ అయితే కనుక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇలా ఫ్లవర్ లాగా డిజైన్ ఇచ్చేసారు. ఇదైతే కనుక అసలు ఖర్చే లేదండి, ఎడ్జ్కే మనకి కుట్టు అయితే కనుక పడిపోయింది. ఇది కూడా ఒక ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండింగ్ ప్రకారంగా బోల్డ్ అనే శారీస్కి మీదకి మీకు మిక్స్ అండ్ మ్యాచ్లో వస్తుందనే తీసుకున్నాను. సో ఇలా ఒకవేళ మీకు ఇలాంటి బ్లౌజెస్ అయితే ఇష్టం ఉంటుందనుకుంటే మీరు ఇలా తీసుకోండి. ఒక్క మాట చెప్తాను, ఆన్లైన్లో తీసుకున్నప్పుడు ఎంతో కొంత అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది మనం, లేకపోతే కొంచెం చేయించుకోవాల్సి ఉంటుంది. బట్ బ్లౌజ్ నచ్చితే మాత్రం అండి మీకు ఈ ఫ్యాబ్రిక్, లైనింగ్, స్టిచ్చింగ్ అన్నీ కలిపి చూసుకుంటే నిజంగా చెప్పాలంటే అసలు ఈ రేట్కి రావు. సో 100% అయితే కనుక నేను చూపించే కలెక్షన్ కొంచెం చేయించుకుంటే కొన్నేమో అసలు లక్కీలీ పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతాయండి. మన బాడీ కోసమే కుట్టారేమో ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తాయి, కొన్ని రావు. అలాంటప్పుడు మీకు నచ్చింది మన వేరే శారీస్ మీదకి ఒకవేళ మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్లో వస్తుంది అనుకుంటే కనుక కొంచెం చేయించుకుంటే అంటే కుట్లు ఓపెన్ చేసుకోవడం కావచ్చు, లూజ్ ఉంటే కొంచెం కుట్టు వేసుకోవడం కావచ్చు. సో అడ్జస్ట్ చేసుకుంటే హ్యాపీగా బోల్డ్ శారీస్ మీదకి అయితే తీసి పెట్టుకోవచ్చు. మీకు తెలుసా అండి ఇలాంటి పర్టికులర్ దాని మీద నేను బ్లాక్లో షార్ట్ వీడియో ఇచ్చాను మన ఇన్స్టాగ్రామ్లో. ఎంతమంది దానికి లైక్ చేసి ఫాలో నాకు ఫాలోవర్స్ కూడా అట్లే వచ్చారండి. అసలు హిట్ నా దాంట్లో ఇన్స్టాగ్రామ్లో. సో మళ్ళీ నేను బ్లూ తెప్పించాను అనమాట. ఇప్పటికీ కూడా నా దాంట్లో మంచి ట్రెండింగ్లో నడుస్తుంది. మంచి క్వాలిటీ ఇట్లా ప్రీమియం క్వాలిటీ పైన అయితే కనుక షైన్ చూసుకోండి అసలు ఎంత బాగుందో, చాలా బాగుండింది. ఫ్లవర్ వర్క్ డిజైన్, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. దీని మీద నేను బ్లాక్ అండ్ రెడ్ ఇచ్చినప్పుడు ఇది మళ్ళీ నేను బ్లూ తెప్పించానండి. ఇప్పుడు కూడా ఇన్స్టాలో బాగా నడుస్తున్నటువంటి డిజైన్ ఇదైతే. అండ్ చాలా మంచి క్వాలిటీ పైన మంచి వర్క్ పైన అయితే కనుక ఈ ప్యాటర్న్ వస్తుంది. ఇదేంటంటే మనకి 2 డోరీస్ వచ్చేసారనమాట. ఇక్కడ నుండి మనం నెక్కి ఒకటి టై చేసుకుంటాము, షోల్డర్ ఫిట్టింగ్ అయితే కనుక ఇంకొకటి టై చేసుకుంటాం. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్యాటర్న్, డిజైన్, నెక్ లైన్ అన్నిటి పరంగా చూసుకుంటే మాత్రం ఇది బాగా
నచ్చినటువంటి డిజైన్ అనమాట చాలా వరకు. ఇది బ్యాక్ ఓపెన్తో వచ్చిందండి. ఖర్చు మనకైతే కనుక 1 ఇంచ్ వరకు వచ్చింది, పాలిస్టర్ లైనింగ్. అండ్ ఇదైతే కనుక కప్స్తో వచ్చింది, కప్స్ సాఫ్ట్గా ఉన్నాయి. సో మీకు ఒకవేళ నచ్చింది అనుకుంటే కనుక దీనికి వెళ్ళిపోవచ్చు. అన్నిటి లింక్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. సమ్ కలర్స్ లేనప్పుడు ఏంటంటే నేను వేరే కలర్ పెడతాను, మీరు దాన్ని బట్టి కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఆ పర్టికులర్ క్యాటలాగ్ స్టాక్అవుట్ అయిపోయిందని, ఏదైనా ఇవ్వలేకపోయాను అంటే అది కంప్లీట్గా అయిపోయిందని. బికాజ్ మీ అందరికీ తెలుసు కదా, స్టాక్అవుట్ అయిపోతే లింక్ షేర్ చేయడానికి రాదు. నిన్న కూడా అంతేనండి, ఒక ఇయర్ కఫ్ ప్యాటర్న్ స్టాక్అవుట్ అయిపోయింది. మొన్న వీడియోలలో ఇచ్చాను సేల్ దగ్గర. సో చాలామంది అది అడిగారు, కానీ నాకు ఇచ్చే దారి లేదు కదా. అలా నేను ప్రతి ఒక్కరికి కూడా కామెంట్ చేయలేకపోతానండి. సో అలాంటి కొంత అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లీజ్ అది కొంచెం చూసుకోండి. ఒకవేళ వీటిల్లో కూడా ఇప్పటి వరకైతే స్టాక్అవుట్ ఉన్నాయి. నేను ఈ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి నాకు 2-3 డేస్ టైం పడుతుంది. ఇందులో ఈ 2-3 డేస్లో ఏదో ఒక పర్టికులర్ కలర్ అయిపోవచ్చు, లైక్ నేను చూపించిన ఈ 15 బ్లౌజుల్లో నుండి. కాబట్టి వేరే కలర్ ఇస్తే అసలు కంప్లీట్ క్యాటలాగ్ స్టాక్అవుట్ అయిపోతే కనుక నేను మీకు స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు కూడా కింద పెడుతున్నాను చూడండి. స్టాక్అవుట్ అయిపోయేలాగా మీకు క్లియర్గా కనపడేలాగానే హింట్ ఇస్తున్నా ఇండైరెక్ట్లో, అయినా కానీ మళ్ళీ అడుగుతున్నారు. సో నేను దానికి ఇంకేం చేయలేకపోతాను. అది కొంచెం అర్థం చేసుకోవాలి నా ఫాలోవర్స్ అయితే, ప్లీజ్. నెక్స్ట్ అయితే కనుక అండి ఈ డిజైన్ కూడా అది బ్యాక్ సైడ్ చూపిస్తానండి. ఎంత బాగుందంటే సూపర్ అంటే సూపర్ వచ్చింది. అసలు మిస్ చేసుకోవద్దు. ఈ బ్లౌజ్ కూడా హెవీ వర్క్. ఇట్లాంటి వర్క్స్ చేయించుకోవాలంటే మనకి చాలా అమౌంట్ అవుతుందండి. చాలా మంచి ప్రీమియం క్వాలిటీ పట్టు మీద ఫ్రంట్ ఓపెన్ హెవీ బ్లౌజ్, అలాగే ప్రిన్స్ కట్. ఇవాళ నేను చూపించినవన్నీ ఆల్మోస్ట్ మీకు ప్రిన్స్ కట్లోనే ఉన్నాయి. అండ్ సాఫ్ట్ కప్స్ వచ్చేసాయి, పాలిస్టర్ లైనింగ్. అండ్ ఇదైతే కనుక మీకు 1 ఇంచ్ వరకు లైనింగ్తో వచ్చినటువంటి ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుండింది. హెవీ బ్లౌజెస్ని అండర్ బడ్జెట్లో ఉండే వాటి కోసం చూస్తుంటే కనుక ఇది ఒక్కసారి చూడండి. ఇది ఫ్రంట్ హై నెక్, బోట్ నెక్ పైన అయితే కనుక మనకి ఈ బ్లౌజ్ విత్ లైనింగ్, ప్రిన్స్ కట్ అండ్ హెవీ వర్క్లో అయితే కనుక ఈ విధంగా వస్తుంది. చాలా బాగుండింది. ఇది కూడా మీకు అయితే హైలీ రికమెండెడ్ అనమాట. అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చారు. ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ మీద గ్రీన్ అండ్ వీటి మీద అయితే కనుక సీక్వెన్స్ ప్యాటర్న్ తీసుకుని రావడం వల్ల మంచి లుక్ అయితే కనుక దీనికి వచ్చింది. ఈ మెరూన్ కాంబినేషన్ బ్లౌజ్కి కొన్నిట్లో కలర్స్ ఉన్నాయండి, నేను మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ మీరు ఆ పక్కనే కూడా కలర్స్ ఏమైనా ఉంటే చూసుకోండి, అలా కూడా మీరు తీసుకోవచ్చు. కొన్ని ఓన్లీ సింగిల్సే ఉన్నాయి. నాకు ఇది ఓన్లీ సింగిలే కనిపించిందండి, దీనిలో కలర్స్ కనిపించలా. సో ఇట్లా వస్తుందన్నమాట. సో నాకు లైట్ కలర్స్ కూడా పెద్దగా లేవు కాబట్టి నేను తీసుకున్నాను. సో డెఫినెట్గా నేను ఒకవేళ ముందు వేసుకునే ఉంటే కనుక మీకు లింక్స్ కూడా నేను డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను. లైనింగ్ అయితే కనుక మనకి ఇది పాలిస్టర్ లైనింగ్ అండి. సాఫ్ట్ కప్స్ వచ్చేసాయి, ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్. ఇది కూడా మీకు ఏంటంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ కట్ ఇట్లా వస్తుంది కదా మనకి, ఈ కట్ లాగా. సో ఆ ప్యాటర్న్ అయితే కనుక హ్యాండ్కి ఇచ్చేసారు. దీనిలో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. నేను తీసుకునేది అయితే కనుక అన్నీ ఈరోజు నన్ను అడుగుతారు కదా, నేను 34 పెట్టాను అనమాట. సో నేను ఎన్నో వీడియోస్లో నేను మీకు ఇదే చెప్తా. డ్రెస్లో అయితే ఎల్ ఫిక్స్, ఇంకా బ్లౌజ్లో అయితే 34 అండి. ఒకవేళ ఇప్పుడు నా మర్చిపోయినా కానీ మీకు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా అయితే కనుక మీకు కొంచెం లైక్ ఎట్లా చెప్పవచ్చు, షిఫాన్ జార్జెట్ మెటీరియల్ పైన పేస్టల్ కలర్లో ఇట్లా థ్రెడ్స్ లైన్స్ పైన సీక్వెన్స్ ప్యాటర్న్లో వచ్చినటువంటి మరొక న్యూ అప్డేట్. అన్ని ప్రిన్స్ కట్లునే ఉన్నాయండి, అన్నీ కూడా ఇలాగే వచ్చాయి మీరు చూసుకున్నట్లయితే కనుక. అండ్ అన్నీ కూడా ఈరోజు లింక్స్ ప్రొవైడ్ చేస్తా. ఏది నచ్చినా కానీ స్టాక్అవుట్ అవ్వకుండా తీసుకోండి. కొన్ని ఫాస్ట్గా కూడా అయిపోతున్నాయి కాబట్టి. పోయినసారి రెడ్ అండ్ బ్లాక్ ఇచ్చాను కాబట్టి ఈసారి బ్లూ అండ్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అండి, కొంచెం ఇది రెడిష్ పింక్ అని చెప్తాం కదా, ఆ కాన్సెప్ట్లో వచ్చింది. ఇది కూడా బాగుంది. సో పింక్లోనే డార్క్ పింక్ ఇచ్చానప్పుడు ఇది పింక్లో కొంచెం చెర్రీ పింక్ లాగా చెప్తాం కదా, ఆ షేడ్లో అయితే కనుక వచ్చింది. ఇది కూడా అంతే. బ్లౌజ్ అయితే మనకి నెక్కి పెట్టుకుని, ఇప్పుడు నేను మీకు బ్లూ చూపించాను కదా అండి, ఆ దానిలోనే వచ్చినటువంటి డిజైన్. సో క్లోజప్ లుక్ కూడా ఇస్తున్నాను. ఆల్రెడీ దీనికి కప్స్ వచ్చాయి, విత్ లైనింగ్ వచ్చింది. డిజైనర్ కాన్సెప్ట్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైన్ అనమాట. సో చూసుకోండి, నచ్చింది అనుకుంటే. ఇది కూడా చాలా మంచి డిజైన్ అండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో రీసెంట్ వీడియోస్లలో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి కలెక్షన్లో ఇది ఒక 1 వీడియో. కాబట్టి నాకు చాలామంది ఫాలోవర్స్ అయితే కనుక లైక్ చేసిన వీడియోలలో ఇది. అండ్ బ్లౌజ్ చాలామంది మంచి వేసుకుని రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కొంచెం ట్రెండింగ్ కావాలని అడిగిన వాళ్ళకి కూడా ఈ బ్లౌజ్ బాగా కనెక్ట్ అయింది. ఇందులో ఇంకొక 2 కలర్స్ నేను అప్డేట్ చేశాను. ఇదైతే కనుక నా ఇన్స్టా ఫాలోవర్స్ చూసేసే ఉంటారు ఆల్రెడీ. ఇది రాగానే నేను ఆగలేకైతే ఈ పర్టికులర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా కొత్తగా అనిపించిందండి. ప్యాటర్న్ కూడా ఇట్లా మిర్రర్ వర్క్లో అండ్ ఫ్రంట్ కూడా ఈ స్కాలప్ కట్ పైన ఇదంతా కూడా బాగుండింది. విత్ కప్స్తో వచ్చింది. ఆల్రెడీ నేను మీకు చూపించాను. పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నారు. కప్స్ అయితే కనుక కొంచెం అంటే మరీ మెత్తగా లేవు, మరీ హార్డ్గా లేవు, ఓకే వేసుకోవచ్చు. ఇదైతే కనుక 2 ఇంచెస్ వరకు మనకి
కట్స్ అయితే కనుక వచ్చిందండి. దీంట్లో కూడా నేను ఆల్రెడీ బ్లూ మీద ఇచ్చాను, పోయినసారి మన చూపించినప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ కలర్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది. నేను రీజనబుల్, దీనికి రీజన్గా ఏంటంటే రీజనబుల్ ప్రైస్ వచ్చింది. అండ్ ఈ కలర్ జనరల్గా ఉండే కలర్ కాదు అందరి దగ్గర. ఆల్రెడీ బ్లూ అంటే ఉంటుందండి, బ్లూ అందరూ కూడా లైక్ చేశారు. దీంట్లో ఈ కలర్ కొత్తగా అయితే కనుక వచ్చింది కాబట్టి వెంటనే నేను ఆర్డర్ ప్లేస్ చేసి మీకు ఈ అప్డేట్ చెప్తున్నాను. ఎవరైనా కావాలి తీసుకోవాలని అనుకుంటే కనుక ఇమీడియట్గా తీసుకోండి. వెరీ రేర్ కలర్ పైన ఇలా మిర్రర్ వర్క్లో మనకి బ్యాక్ ఓపెన్తో అయితే కనుక వచ్చినటువంటి ఈ డిజైన్ కూడా చాలా శారీస్ మీదకి కొంచెం లైక్ ప్లెయిన్ శారీస్ మీదకి అన్నిటి మీదకి వచ్చేలాగా ఉందని తెప్పించాను. టోటల్గా నేను మీకు ఈరోజు 15 బ్లౌజెస్ షేర్ చేస్తున్నానండి. ఇందులో నుంచి ఏది నచ్చినా కానీ హ్యాపీగా మీ సైజ్ వైజ్గా స్టాక్ అవుట్ అవ్వక ముందంటేనే అన్నీ రీజనబుల్గా అన్నీ కూడా మన లైక్ అండర్ బడ్జెట్లో ఉన్నాయి కాబట్టి నేను నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది కూడానండి బ్లాక్ మీద, ఇది రావడమే విత్ స్లీవ్లెస్ అండి. దీనికి విత్ స్లీవ్స్ కాదు, ఇది వితౌట్ స్లీవ్స్ ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ అనమాట. మంచి డిజైనర్ పీస్ లెహెంగాస్ మీదకి వీటన్నిటి మీదకి వేయాలనుకున్నప్పుడు కూడా ఇది చాలా బాగుంటుంది. లైక్ క్రాప్ టాప్ లాగా కూడా వాటికి కూడా మీకు వచ్చేలాగా విత్ కప్స్ ఉన్నాయండి. కప్స్ కూడా సాఫ్ట్గానే ఉన్నాయి. బ్యాక్ సైడ్ అయితే కనుక ఇట్లా డోరీస్ అయితే ఇచ్చారు, షోల్డర్ ఫిట్టింగ్ పర్పస్. సో స్లీవ్లెస్ ఇష్టపడే వాళ్ళు, కొంచెం చిన్న పిల్లలు లైక్ ఇలాంటి ట్రెండింగ్ డిజైన్స్ వేసుకునే వాళ్ళకి కూడా ఇది బాగా కనెక్ట్ అవుతుంది. మంచి పట్టు మెటీరియల్ పైన అయితే ఇచ్చారనమాట. అండ్ ఖర్చు కూడా ఎక్కువ ఏం లేదండి, జస్ట్ ఒక 1 ఇంచ్ వరకు అయితే కనుక ఖర్చు వచ్చింది. పాలిస్టర్ లైనింగ్ పైన అయితే కనుక ఇచ్చున్నారనమాట. ఇది ఈ బ్లౌజ్ యొక్క డిజైన్ డీటెయిలింగ్. మీకు ఇంకా కూడా క్లోజప్ లుక్లో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒకసారి షేర్ చేస్తున్నాను. ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్, జరీ వర్క్ పైన అయితే కనుక హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ సీక్వెన్స్ ప్యాటర్న్లో దీని అయితే కనుక మనకి డిజైన్ చేశారు. ఇంకా కూడా నేను మీకు జూమ్ లుక్ ఇస్తున్నాను, చూసుకోవచ్చు. ఇది ఒక డిజైన్ అండి. సో ఇన్ని రకాల వెరైటీ కలెక్షన్స్ డైలీ అప్డేట్ అవుతాయి. డిఫరెంట్ కంటెంట్స్ మీకు మన ఛానల్లో వస్తాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ కనుక ఫాలో అయితే ఎవ్రీడే మీకు నేను డిఫరెంట్ వెరైటీస్ అనేది షేర్ చేస్తూనే ఉంటాను. బోట్ నెక్ అండి, ఫ్రంట్ ఓపెన్లో వచ్చింది. కంప్లీట్ మిల్క్ వైట్ అనమాట. సో నాకు కొంచెం బోట్ నెక్స్ చాలా తక్కువ, అసలు అది కూడా వైట్ అయితే అసలే లేవు. నాకు ఎన్ని వైట్ ఉన్నా కానీ నాకు వేస్తూనే ఉంటాను కాబట్టి నాకు వైట్తో ఓకే. సో ఐఎమ్ హ్యాపీ ఎప్పుడైనా కానీ. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి. ఫ్రంట్గా అయితే కనుక ఈ విధంగా కప్స్ వచ్చేసాయి. హై నెక్ పైన అయితే కనుక వచ్చింది. లక్నో ఈ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చింది. ఎల్బో లెంత్ వరకు స్లీవ్స్ అండ్ ప్రిన్స్ కట్ పైన అయితే కనుక ఈ ప్యాటర్న్ తీసుకున్నారు. ఇదైతే కనుక లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అండ్ 1 ఇంచ్తో అయితే కనుక మీకు ఖర్చుతో వచ్చింది. సో ఇట్లా ఉంటుందన్నమాట. ఇది డిజైన్ అండి. సో చూసుకోండి, ఇన్ని బ్లౌజుల్లో మీకు సైజ్ ఏముంటుంది, మీకు నచ్చిన ప్యాటర్న్ ఏముంటుంది. బ్లౌజులు రాక బోల్డ్ అని చీరలు పక్కన పెట్టేసి ఉంటాయి కదా మనకి ఎప్పటికప్పుడు. ఇట్లాంటి వాటితో కూడానండి మళ్ళీ మనం వాటిని హ్యాపీగా అయితే కనుక రీక్రియేట్ లుక్ చేసుకుని కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇది ఒక డిజైన్ అండి, మిల్క్ వైట్ లక్నో ఈ కాన్సెప్ట్ కనీ కనపడకుండా సేమ్ వైట్ కలర్ పైన వచ్చినటువంటి సీక్వెన్స్తో మనకి ఈ డిజైన్ వస్తుంది. ప్రిన్స్ కట్లో నైస్ ప్యాటర్న్. ఇది కూడా అన్నీ అండర్ బడ్జెటే ఉన్నాయి, చూస్తున్నారు కదా. నేను మీకు సైడ్లో ఎక్కడికక్కడ ఆ ఫొటోస్ కూడా ఇచ్చేస్తున్నాను. ఇదైతే కనుక ఆర్గంజా అండి. ఆర్గంజా మెటీరియల్ పైన బుట్ట స్లీవ్స్లో నాకు ఇది కూడా బాగా అనిపించింది, రీజనబుల్ అనిపించింది. సో ఎవరైనా సరే తీసుకోవాలని అనుకుంటే కనుక ఒకసారి చూడండి. ఎలాస్టిక్ ఉండటం వల్ల ఏంటంటే కొంచెం బుట్ట అనేది అట్లా కనపడుతుంది అనమాట, లైక్ ఫ్యాన్సీగా. ఇది కూడా విత్ లైనింగ్ విత్ కర్వ్స్, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, డోరీస్ అయితే కనుక బ్యాక్ వచ్చేస్తూ మంచి క్వాలిటీ ప్రీమియంలో మనకి ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. ఇది కూడా మీకు అయితే కనుక 1-2 ఇంచెస్ కింద నుంచి వచ్చి పైకి వెళ్ళే కొంచెం 1 ఇంచ్ వరకు అయితే కనుక లైనింగ్తో వచ్చింది. ఇది దీని యొక్క డిజైన్ డీటెయిలింగ్ అండి. ఇది కూడా బాగుంది, అండర్ బడ్జెట్లోనే ఉండింది. సో తీసుకోవాలని అనుకుంటే కనుక మీరు డెఫినెట్గా ఇలా కూడా ట్రై చేసేయచ్చు. ఓకేనా. మంచి కలర్, మంచి రెడ్ కలర్ పైన అయితే కనుక పింక్ కలర్ ఫ్లవర్స్తో బుట్టా స్లీవ్స్తో వచ్చినటువంటి మరొక న్యూ అప్డేట్ అనమాట. వీ నెక్ లైన్ అలా తీసుకున్నారు. అన్నీ కూడా బాగున్నాయి. టోటల్గా మీ కళ్ళ ముందే నేను ఒక్కొక్కటిగా చూపించుకుంటూ వెళ్తున్నాను. సో ఇదైతే కనుక మన లాస్ట్ బ్లౌజ్ అండి. హెవీ బ్లౌజ్ కావాలనుకునే వాళ్ళకి ఇది కూడా చాలా లేటెస్ట్ అప్డేట్ అనే చెప్పొచ్చు. ఇది రా సిల్క్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చిన ప్యాటర్న్. ఇది కూడా చాలా బాగుంది. పట్టు శారీస్ మీదకి, బెనారస్ శారీస్ మీదకి అండ్ లెహంగాస్ వేసుకున్నప్పుడు కూడా ఏమైనా మీకు వర్క్ బ్లౌజెస్ లాగా కావాలనుకున్నప్పుడు కూడా ఇది బాగా సెట్ అవుతుంది అనమాట. బ్యాక్ వచ్చేసి డోరీస్ వచ్చేసాయి, కప్స్ వచ్చేసాయి. కప్స్ సాఫ్ట్గానే ఉన్నాయండి. అండ్ రా సిల్క్లోనే హెవీ క్వాలిటీ యూజ్ చేశారు విత్ లైనింగ్ అండ్ జస్ట్ 1 ఇంచ్తో అయితే కనుక మనకి లోపల లైనింగ్తో వస్తూ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి చక్కగా అయితే కనుక హెవీ వర్క్ చేస్తూ అయితే కనుక వచ్చింది. ఈ ప్యాటర్న్ కూడా నేను మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండి. సో ఇదైతే కనుక ఓవరాల్గా లుక్ అన్నీ బాగున్నాయి. అన్నీ 1 by 1గా మీకు నేను డీటెయిలింగ్ ఇచ్చేసాను. ఏది నచ్చినా కానీ అస్సలు మిస్ చేసుకోవద్దు. సో మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ ఉందా డెఫినెట్గా కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్.